ఏవైనా సరే లేరా స్వార్థపూరంగా ఆలోచించేవారు. ఈ రోజున నా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సహోదరుడా ఎలా ఈ సేవను నడిపించాలా ప్రభువా, ఒంటరిగా ఉన్నానే అని దిగులు పడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ ఉంటుంటే నాతో ఈ వాక్యము నాతో మాట్లాడింది. ఏమంటే తెలుసా, ఇస్సాకును ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇస్సాకు పాడైపోయిన ఆ బావులను తవ్వుతుంటే అనేక మంది ఆటంకపరిచేవారు వచ్చారు, అనేక మంది ఇబ్బంది పరిచేవారు వచ్చారు. ఇస్సాకు ఎక్కడ అభివృద్ధి పడతాడని, ఇస్సాకు ఎక్కడ బాగైపోతాడా, ఇస్సాకు ఎక్కడ పైకి ఎదుగుతాడని అనగదొక్కేవారు వచ్చారు. అయినా సరే ఇస్సాకు ఆగలేదు. నేను అనుకున్నా, ఎలా ప్రభా ఆగిపోతానేమో అనుకున్నా, కానీ ఈ మాటలతో నన్ను దేవుడు బలపరిచాడు. ఆమేన్. ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా, ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మనము నీటి ఊటలు త్వరలో చూద్దుముగాక. హల్లెలూయా. ఆ నీళ్ళ దగ్గరకు వచ్చి ఈ నీళ్ళు మావి అంటారు. ఈ రోజున ఈ సేవ విస్తరించిందనుకో, ఈ సేవ మాది, అది మాది. ఇప్పుడు ఓసన్న మందిరం ఉంది. ఒకప్పుడు పాపం ఒంటరిగానే ప్రయాణం చేసిండు కదా. ఆయన మొదట్లో ఆయనకి ఎవరు రాలే. అది విస్తరించిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత దాని దగ్గరికి విశ్వాసులు అనేక మంది పాస్టర్లు వాళ్ళు వీళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఇది మాది. ఏంటంట, నువ్వు ఏ చర్చికి ఎక్కడికి పోతున్నావు, ఓసన్న మంది, అది మాది. హల్లెలూయా. మన సేవను కూడా ఇది మాది అందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇది మాది అని గొప్పగా చెప్పుకుంటున్నారంటే అది గొప్పగా ఆశీర్వదించబడినట్లు. హల్లెలూయా. ఇది మావాడు అంటే నువ్వు గొప్పగా ఆశీర్వాదకరంగా ఉండగలిగితే అలా అంటారు. నువ్వు అప్పుల్లో ఉండు, నువ్వు శ్రమల్లో ఉండు, నువ్వు నలిగిపో, వ్యాధులతో ఉండు, ఇది మావాడే అంటారా? అనరు. ఒకవేళ అనేవాళ్ళు అరుదు, తక్కువ మంది ఉంటారు. కానీ ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో, ప్రియ సహోదరుడా, నీ స్నేహితులే ఇతను మావాడు అనుగాక. ఆమేన్. ఇతను మా వ్యక్తి అనుదురుగాక. అంటే నువ్వు గొప్పగా ఉన్నతమైన స్థానములో ఉంటే నిన్ను అంటారు. అలా కాకుండా నీ వల్ల ఏ ప్రయోజనం లేదనుకో, నీ వల్ల ఏమీ అవసరం లేదనుకో, వారు అంటారు, వచ్చి అంటారా? అనరు. కాబట్టి ప్రియ సహోదరుడా ఒకటి జ్ఞాపకం చేసుకో. నిన్ను చూసి, నీ అభివృద్ధిని చూసి నవ్వి